ఒకే ఒక్క టికెట్ తో 5 జ్యోతిర్లింగాల యాత్ర విత్ ద్వారకాధీశ్ టెంపుల్ అండ్ ఎల్లోరా చూసే ఛాన్స్. ఐఆర్సిటిసి 11 రోజుల క్రేజీ ట్యూర్ ప్యాకేజ్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒక టికెట్ కొనండి, 5 జ్యోతిర్లింగాలు దర్శించండి, ద్వారకాధీశుడి ఆశీర్వాదం పొందండి, ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఎల్లోరా గుహలను సందర్శించండి. ఇవన్నీ కేవలం 11 రోజుల్లో పూర్తి చేయండి. ఇది సినిమా కథ కాదు, నిజంగానే ఐఆర్సిటిసి తీసుకొచ్చిన అద్భుతమైన ఆధ్యాత్మిక యాత్ర. మరి ఈ టూర్ ప్రత్యేకత ఏమిటి? ఎంత ఖర్చు అవుతోంది? ఎవరెవరు వెళ్ళవచ్చు? ప్యాకేజీలో ఏమేమి ఉంటాయి? ఏ ఖర్చులు మీరే భరించాలి? ఈ టూర్ నిజంగా డబ్బుకు విలువైందేనా? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. భారతదేశంలో 12 జ్యోతిర్లింగాలకు ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. పరమశివుడు స్వయంగా జ్యోతిర్లింగ రూపంలో వెలిసిన పవిత్ర క్షేత్రాలుగా భక్తులు వీటిని భావిస్తూ ఉంటారు. జీవితంలో ఒకసారైనా ఈ జ్యోతిర్లింగాలను దర్శించుకోవాలని ఎంతో మంది భక్తులు కోరుకుంటారు. కానీ సమయం లేకపోవడం, ప్రయాణ ఖర్చులు ఎక్కువగా కావడం, ఒక్కో ఆలయానికి విడివిడిగా ప్లాన్ చేసుకోవాల్సి రావడం వల్ల చాలా మంది తమ కోరికను నెరవేర్చుకోలేకపోతూ ఉన్నారు. అలాంటి భక్తుల కోసం ఇప్పుడు ఐఆర్సిటిసి తీసుకొచ్చిన ఈ భారత్ గౌరవ్ టూరిస్ట్ రైల్ ప్యాకేజీ నిజంగా గొప్ప అవకాశం అని చెప్పాలి. ఈ యాత్ర పేరు 5 జ్యోతిర్లింగ యాత్ర విత్ ద్వారకాధీశ్ టెంపుల్ అండ్ ఎల్లోరా. పేరు వినగానే ఇందులో ఎంత ప్రత్యేకత ఉందో అర్థమవుతుంది. ఒకే టూర్ లో 5 జ్యోతిర్లింగాలు మాత్రమే కాదు, శ్రీకృష్ణుడు పాలించిన పవిత్ర ద్వారకాధీశ్ ఆలయం కూడా ఉంది. అలాగే ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన ఎల్లోరా గుహలను కూడా సందర్శించే అవకాశం ఉంటుంది. అంటే ఈ యాత్రలో ఆధ్యాత్మికతతో పాటు చరిత్ర, సంస్కృతి, భారతీయ శిల్పకళ కూడా ఒకేసారి సందర్శించే అవకాశం లభిస్తుంది. ఈ ప్రత్యేక టూర్ జూలై 11వ తేదీన ప్రారంభమై జూలై 21వ తేదీన ముగుస్తుంది. మొత్తం 10 రాత్రులు 11 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగుతోంది. మధ్యప్రదేశ్లోని రేవా స్టేషన్ నుంచి ప్రత్యేక బైర్ గౌరవ్ టూరిస్ట్ రైల్ ప్రారంభమవుతుంది. అయితే రేవా మాత్రమే కాదు, సత్నా, మైహార్, కట్నీ, జబల్పూర్, నర్సింగ్పూర్, ఇటర్సి, రాణి కమలాపతి, షుజల్పూర్, ఉజ్జయిని, రత్లాం వంటి అనేక స్టేషన్లో కూడా ప్రయాణికులు ఈ రైలు ఎక్కే అవకాశం కల్పించారు. అంటే ఒకే రాష్ట్రానికి పరిమితం కాకుండా అనేక ప్రాంతాల భక్తులు ఈ యాత్రలో పాల్గొనే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ యాత్రలో దర్శించే పవిత్ర క్షేత్రాల గురించి తెలుసుకుందాం. ముందుగా ద్వారకా చేరుకున్న తర్వాత ద్వారకాధీశ్ ఆలయాన్ని దర్శిస్తారు. ఈ ఆలయం శ్రీకృష్ణ భగవానుడి రాజధానిగా ప్రసిద్ధి పొందింది. అనంతరం బేట్ ద్వారకాకు తీసుకువెళ్తారు. అక్కడి నుంచి నాగేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించే అవకాశం ఉంటుంది. ఇది 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి. తర్వాత సోమనాథ్ జ్యోతిర్లింగానికి ప్రయాణం ఉంటుంది. ఎన్నో దాడులను ఎదుర్కొని మళ్ళీ పునర్నిర్మించబడిన ఈ ఆలయం భారత ఆధ్యాత్మిక చరిత్రకు ఒక గొప్ప ప్రతీక. ఆ తర్వాత పూణే సమీపంలోని భీమశంకర్ జ్యోతిర్లింగాన్ని దర్శించే అవకాశం ఉంటుంది. ప్రకృతి అందాల నడుమ ఈ క్షేత్రం భక్తులకు ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తోంది. అక్కడి నుంచి నాసిక్ సమీపంలోని త్రయంబకేశ్వర జ్యోతిర్లింగానికి తీసుకువెళ్తారు. గోదావరి నది పుట్టుకకు సంబంధించిన పవిత్ర స్థలంగా కూడా ఈ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. చివరిగా ఛత్రపతి సంభాజీ నగర్ సమీపంలోని కృష్ణేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించే అవకాశం ఉంటుంది. ఇదే ప్రాంతంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఎల్లోరా గుహలను కూడా సందర్శిస్తారు. ఇలా ఒక్క టూర్లో 5 జ్యోతిర్లింగాలు, ద్వారకాధీశ్ ఆలయం, ఎల్లోరా గుహలు కలిపి ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభవాన్ని భక్తులకు అందిస్తారు. ఇప్పుడు ఈ ప్యాకేజీ ధరల గురించి మాట్లాడుకుందాం. ఐఆర్సిటిసి 3 రకాల ప్యాకేజీని అందిస్తోంది. ఎకనామీ, స్లీపర్ క్లాస్ ప్యాకేజీ సుమారు 20,000 రూపాయల పరిధిలో ఉంటుంది. స్టాండర్డ్ 3AC ప్యాకేజీ సుమారు 33,000 రూపాయలు. కంఫర్ట్ 2 AC ప్యాకేజ్ సుమారు 40,000 రూపాయల వరకు ఉంటుంది. ప్రయాణికులు తమ బడ్జెట్ కు అనుగుణంగా ప్యాకేజీని ఎంచుకోవచ్చు. ముఖ్యంగా ఈ టూర్ కు ప్రభుత్వం రాయితీ కూడా అందిస్తుండటంతో సాధారణంగా అయ్యే ఖర్చుతో పోలిస్తే తక్కువ వ్యయంతో ఈ యాత్రను పూర్తి చేసే అవకాశం లభిస్తోంది. చాలా మందికి ఉండే మరో సందేహం, ఈ ప్యాకేజీలో ఏమేమి ఉంటాయి? దీనికి సమాధానం కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ప్రయాణం మాత్రమే కాదు, ఉదయం టీ లేదా కాఫీ, అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం, రోజుకొక లీటర్ తాగునీరు, హోటల్ వసతి, స్థానిక రవాణా, టూర్ ఎక్స్కట్ సేవలు, ట్రావెల్ ఇన్సూరెన్స్ వంటి అనేక సౌకర్యాలు కూడా ఇందులో భాగంగానే ఉంటాయి. అంటే భక్తులు ప్రత్యేకంగా ప్రతి అంశాన్ని విడిగా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అయితే కొన్ని ఖర్చులు మాత్రం ప్రయాణికులే భరించాలి. ఆలయాల్లో ప్రత్యేక దర్శన టికెట్లు, వ్యక్తిగత షాపింగ్, లాండ్రీ, వ్యక్తిగత మందులు, స్మారక కట్టడాల ప్రవేశ రుసుములు, బోటింగ్ వంటి అదనపు కార్యక్రమాలకు అయ్యే ఖర్చులు ప్యాకేజీలో ఉండవు. కాబట్టి యాత్రకు వెళ్లే ముందు ఈ విషయాన్ని గుర్తుంచుకోవడం మంచిది. ఈ టూర్ నిజంగా ఎవరికైనా ఉపయోగపడుతుందా అంటే సమాధానం అవుననే చెప్పాలి. ఎందుకంటే విడివిడిగా 5 జ్యోతిర్లింగాన్ని దర్శించాలంటే ప్రయాణ ప్రణాళిక,
రైలు టికెట్లు, హోటల్ బుకింగ్, స్థానిక రవాణా, భోజన ఏర్పాట్లు అన్ని వేరువేరుగా చేసుకోవాలి. సమయం కూడా ఎక్కువగా పడుతోంది, ఖర్చు కూడా గణనీయంగా పెరుగుతోంది. కానీ ఐఆర్సీటీసీ ఈ ప్యాకేజీలో అన్నిటినీ ఒకే చోట అందుబాటులోకి తీసుకువచ్చింది. ముఖ్యంగా వృద్ధులు, కుటుంబాలతో వెళ్లే భక్తులు, మొదటిసారి జ్యోతిర్లింగ యాత్ర చేయాలనుకునే వారికి ఇది చాలా అనుకూలమైన ప్యాకేజీగా చెప్పవచ్చు. మొత్తంగా చూస్తే ఐఆర్సీటీసీ తీసుకొచ్చిన భారత్ గౌరవ్ టూరిస్ట్ స్టైల్ ప్యాకేజీ కేవలం ఒక టూర్ మాత్రమే కాదు, ఇది ఆధ్యాత్మికత, చరిత్ర, సంస్కృతి, భారతీయ వారసత్వాన్ని ఒకే ప్రయాణంలో అనుభవించే అరుదైన అవకాశం. మీరు కూడా యాత్రకు వెళ్ళాలని అనుకుంటే ముందుగానే బుకింగ్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే ఇలాంటి ప్రత్యేక టూర్లలో సీట్లు చాలా వేగంగా పూర్తయ్యే అవకాశం ఉంటుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని భావిస్తే తప్పకుండా లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులతో, మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో షేర్ చేయండి. మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇలా చేస్తే మేము తీసుకొచ్చే ప్రతి ఆసక్తికరమైన వీడియో మీ ముందుకు వెంటనే అందుతుంది. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.